హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ఫ్రెండ్స్, నేనైతే నా ఫ్యామిలీతోటి చాలా చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇది నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను, వీడియో అప్లోడ్ చేసేంత టైం లేకుండే. అయ్య బాబోయ్, తక్కువ లేదండి ఎండ అయితే, విపరీతమైన ఎండ ఈ హైదరాబాద్లో అయితే. అబ్బా, కానీ మనం ఎండ చూసుకుంటూ ఉంటే మనం టైం సేవ్ చేసుకోవాలి కదా. చెప్పాను, ఎన్నో వీడియోలో చెప్పి ఉంటాను, ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు హైదరాబాద్లో అని. మా పెద్ద చెల్లి దగ్గరికి వచ్చాము, ఇంకా అక్కడి నుంచి మా చిన్న చెల్లి దగ్గరికి వెళ్ళాము. అయ్యా బాబోయ్, ఒక్క ఎండ కాదండి, విపరీతమైన ఎండ చూడండి. అసలు విపరీతమైన ఎండలో అసలు ఆటో బుక్ చేసుకొని ఆటోలో వెళ్ళాము ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఇంత ఎండలో కూడా వీళ్ళందరూ ఎటు వెళ్తూ ఉంటారంటే ఎవరి పనులు వాళ్ళవి కదా ఫ్రెండ్స్. కానీ అయ్య బాబోయ్, ఈ ఎండలో నేను మీకు చెప్పేటువంటిది ఒక్కటే అండి. మీరు వెంట తీసుకొచ్చుకోండి, ఏంటంటే బటర్ మిల్క్, షర్బత్, ఇంకా రోడ్లో అక్కడక్కడ కొబ్బరి బొండాలు, ఈ వాటర్ యాపిల్స్, ఐస్ యాపిల్స్ ఉంటాయి కదండి, తాటి ముంజలు, అవి అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ కింద కూడా ఎక్కడ పడితే అక్కడ. అంటే జనాల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, అంటే అదొక బిజినెస్ మైండ్ అనుకోండి, అది కూడా బిజినెస్ వైడ్లీ ఎవరు ఏమి ఎక్కువ తీసుకుంటారంటే కొబ్బరి నీళ్ళు, తాటి ముంజలు అవి అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇంటి దగ్గర నుంచి మీరు ఇంత ఎండలో బయటికి రాక తప్పదు, బిజీ స్కెడ్యూల్ కదండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా నిమ్మరసము, మజ్జిగ అందుబాటులో పెట్టుకోండి. అసలు ఒక 1 hour 1.5 జర్నీ పడుతుందండి మా పెద్ద చెల్లి దగ్గర నుంచి మా చిన్న చెల్లి దగ్గరికి. అయ్య బాబాయ్, ఎండలో తట్టుకోలేకపోయినాం ఫ్రెండ్స్. అసలు రోడ్లో ఎవ్వరు బిజీలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, వెహికల్స్లలో, బైవాకులు. చూడండి ఇంత ఎండలో బైక్స్ అవి చూడండి ఎట్లా వెళ్తున్నాయో, చాలా బాధగా అనిపించింది. ఇంకా ఆటో, కారు, బస్సు ఇవంటే లోపల కూర్చుంటాం, బైక్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది కదండి. ఎండలో ఎండ దెబ్బ, వడదెబ్బ తగిలితే కోలుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా మీకు, ఎంత ఎండ ఉంది అనేటువంటిది. మీకు కాస్తంత మనీ ఫైనాన్షియల్గా మీరు కాస్త ఫిట్ ఉంటే మనం కొనుక్కొని తాగొచ్చు కొబ్బరి నీళ్ళు అవి ఇవి, లేకపోతే కష్టం కదండి. అందుకనే మీరు బటర్ మిల్క్ అయితే దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఎండలో వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉంటే కాస్తంత తెలియదులేండి, వావ్ ఇంత ఎండనా అనిపిస్తుంది, అంతేగాని మనం బయటికి పోవాల్సినటువంటి అవసరం ఉండదేమో. కానీ బయటికి వెళ్ళి పనులు చక్కబెట్టుకొని రావడానికి కొంతమంది బిజీ స్కెడ్యూల్ ఉంటారు కదా, అంటే జాబ్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, బయటికి వెళ్ళే వాళ్ళు. బయటికి వెళ్ళకపోతే అందరికీ నడవదు కదా. మేమైతే మా ఫ్యామిలీతో ఇలా వెళ్ళామండి. ఇదిగో కనిపిస్తున్నారు కదా మా సిస్టర్స్, మా బాబు, మేము వెళ్ళామండి. అసలు చాలా ఆనందంగా, చిన్న పిల్లలు ఉంటారు ఫ్రెండ్స్, మా చిన్న చెల్లికి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూడాలని ఆతృత అన్నమాట. అండ్ మీరందరూ చూసారు కదా మన ఇంటి దగ్గర మామిడి చెట్లు, ఆ మామిడి పళ్ళు, మామిడికాయ పచ్చడి అవి చేసాం కదా, అవి వాళ్ళకి కొంచెం అట్లా, అంటే వాళ్ళు కొనుక్కోలేరని కాదు, వాళ్ళు పెట్టుకోలేరని కాదు, మన అనుకునేటువంటి వాళ్ళకి మనము కొన్ని ప్రిపేర్ చేసి ఇస్తే మనకు వచ్చేటువంటి అందులో స్వార్థం మనదే, ఆ ఆనందం మనదే కదండి. అందుకే చూడండి నేను ఎలా చేశాను, ఆడవాళ్ళకి అదొక బుద్ధి అండి. నేను చూడండి ఎలా చేశాను, నేను నా పచ్చడి టేస్ట్ చేయండి. మన చెట్టు మామిడి పళ్ళు, వాళ్ళు ఇక్కడ బోలెడు కొనుక్కునేంత రేంజ్ వాళ్ళది. మనము ఇస్తేనే తినేటువంటి, మనం చెట్టు దగ్గర నుంచి ఎక్కడి నుంచో పట్టుకొని తీసుకొచ్చి ఇస్తేనే తినేది కాదు, వాళ్ళు కొనుక్కొని తినొచ్చు. కానీ అదొక మన చెట్టు ఇరా, తీసుకోరా, ఎంత బాగున్నాయి చూడరా, అదొక ఆనందం, అందులో స్వార్థం మనదే అంతే. అవి ఇవ్వడానికి పిల్లల్ని ప్రేమగా, చాలా రోజులైంది కదా చూడక. చిన్నపిల్లలు అంటే బయట కనిపించే పిల్లల మీదనే ఒకలాంటి ఎఫెక్షన్ వస్తూ ఉంటుంది, అట్లాంటిది మన పిల్లల మీద మనకి ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని వాళ్ళని చూడడానికి వెళ్ళాము. ఇదిగో కొన్ని అయితే ఇలా షార్ట్స్ చూసుకున్నాము. ఇక మేము షార్ట్స్ తీసుకుంటా ఉంటే మా పిల్లలు, మా చెల్లెళ్ళు ఒకటే నవ్వాడు. ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్ చేసేటప్పుడు ఇలాంటివి ఇవి స్లో మోషన్ పెట్టి నేను షార్ట్స్లో పెట్టాను, చూడండి ఎవరైనా చూడకపోతే. థ్యాంక్ యూ అండి, ఎవరైతే మన వీడియోస్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి
సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇగో చిన్న పాప అండి, చిన్న పాప చూడండి ఎంత ముద్దుగా నడుస్తుందో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నిజంగా. అదంతా మనం మిస్ అవ్వద్దు. ఆ ఆనందాన్ని మీకు కూడా షేర్ చేయాలి. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, ఏది అనిపించినా మీతోనే షేర్ చేసుకోవడం అలవాటు కదా, అందుకే మీ అందరికీ షేర్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ ప్లీజ్ ఎవరైనా మర్చిపోతే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా మీ ఫీలింగ్ని. బాగుందండి మీ పాప ఇట్లా కొన్ని ఉంటాయి కదా, నేనైతే ఎవరి వీడియో అయినా చూస్తే తప్పకుండా ఒక లైక్ చేస్తాను, కామెంట్ చేస్తాను నా ఫీలింగ్ని. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే షేర్ కూడా చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే పదే పదే సబ్స్క్రైబ్ చేయాల్సింది ఉండదు కదా, అలా అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి గుర్రం సుజాత వ్లాగ్స్ ఛానల్కి. మీరు వీడియో మొత్తం ఎవరైతే చూసారో ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలండి, ధన్యవాదాలండి. దేవుడు అందరినీ చల్లగా చూడాలి. ఎదుగో మా పాపతోని చాలా ఆడుకున్నాము. ఈ ఫొటోస్ కూడా మీకు షేర్ చేద్దామని చెప్పేసి పెట్టేశాను యూట్యూబ్లో. అంటే ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు డిలీట్ చేసేసుకోవాలి కదా, ఆ ఉద్దేశంతో నేను ఫొటోస్ కూడా అప్లోడ్ చేసేసి డిలీట్ చేసేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. అమ్మయ్యా, ఎంతమంది చూస్తారో ఏంటో ఈ వీడియోని. ఆపేయినాని వాయిస్ మెయిల్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ లైక్, మీ కామెంట్, మీ షేర్, మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో విలువైనది. నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను ప్రతి ఒక్కటి డెడికేట్ చేస్తాను. నా ఆనందము, నా బాధ, నా ఫన్, నా పని, నా ఫుడ్, ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు. మీరు ఈ ఫ్యామిలీలో ఎప్పుడైతే, ఈ వైటీలో ఎప్పుడైతే దిగానో అప్పటి నుంచి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఆల్.